అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం సహా అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల మండలాల్లో తీవ్ర గాలులతో మోస్తరు వర్షం కురిసింది. తాండూరు మండలంలో భారీ వర్షం కురిసింది. రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి. వరదలకు వడ్ల రాసులు కొట్టుకుపోతున్నాయి. నెల్లికొండ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలు వర్షానికి తడిసిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీళ్ల పాలవుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అకాల వర్షాలు రైతులకి తీరని నష్టాన్ని అయితే కలిగిస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సింధూర, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి కొన్ని ప్లేసులు అయితే భారీ వర్షం కురుస్తా ఉంది. ముఖ్యంగా తాడూరు మండలానికి సంబంధించిన పలు గ్రామాల్లో భారీ ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షం కురిసింది. నాగర్ కర్నూలు మండలానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ కూడా కొన్ని గ్రామాల్లో అయితే భారీ వర్షం ఇంకా కురుస్తా ఉంది. అయితే ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమీపంలో ఉండేటువంటి నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెచ్చినటువంటి రైతులు ఏదైతే అకాల వర్షం భయపడుతూ మార్కెట్ యార్డుకు వచ్చినప్పటికీ అక్కడ అనుకోని అకాల వర్షం కురవడంతో వాళ్ళ మొక్కజొన్నలన్నీ కూడా తడిచిపోయాయి. దీంతో రైతులంతా కూడా దిగాలు చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్, ఉప్పునుంతల, పదర మండలాల్లో కూడా వర్షం బాగానే కురుస్తా ఉంది. అయితే మొత్తంగా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కొంత తక్కువ ఉందని చెప్పొచ్చు. మిగతా అన్ని ప్లేసుల్లో కూడా భారీ వర్షమే కురుస్తా ఉంది. అయితే ఈ అకాల వర్షానికి భారీ నష్టమే సంభవించే అవకాశం ఉంది. వర్షం ఇంకా తగ్గలేదు ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా భారీగా ఎండ కూడా అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో ఉండింది. అయితే ఈ ఎండ బాగా ఉందని రైతులు ముందస్తుగా తెచ్చుకున్నటువంటి ధాన్యాన్ని ఎక్కడైతే రోడ్ల వైపున వాళ్ళు ఆరబెట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వర్షంతో గాళ్లతో కూడినటువంటి అకాల వర్షం కురవడంతో రైతులు అవి ఎత్తుకునే లోపలనే, అంటే ధాన్యం తడుస్తుందని చెప్పేసి వాళ్ళు తేరుకునే లోపలనే వర్షం అయితే కురిసింది. ఈ ధాన్యం ఎంత తడిసింది, తర్వాత ఎప్పటిలోగా ఈ వర్షం తగ్గుతుంది అనే అంచనాలు కూడా కరెక్ట్ గా లేదు ఇప్పటి వరకు. అయితే పూర్తి స్థాయిలో ఎంత నష్టం వస్తుంది అనేది మరి ఒక గంట సేపు అయితే కానీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఇంకొక వైపు పూర్తి స్థాయిలో కూడా వరి పంటలు ఇప్పుడిప్పుడే కోతకొస్తా ఉన్నాయి, పొట్ట దశలో ఉన్నాయి, కొన్ని కోస్తా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ ఈదురుగాలు రావడంతో వరి పంట అంతా కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. కొన్ని ప్లేసుల్లో అయితే భారీ వర్షానికి ఒడ్లు పొలంలో రాలినటువంటి పరిస్థితి. మరి వీటినన్నిటిని కూడా రైతులు భారీ నష్టం అని చెప్పవచ్చు. ఈ వరి ధాన్యం ఎవరైతే కొనడానికి వస్తారో కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చేటువంటి రైతులకు, తర్వాత కొనడానికి వచ్చేటువంటి వ్యాపారులకు, వాళ్ళకు కూడా అక్కడ ఈ ధాన్యం తడవడంతో వాళ్ళకు కూడా నష్టం కలిగిందని చెప్పవచ్చు. మరి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలంటే మరి ఒక గంట 2 గంటలు అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. శేఖరాచారి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే వర్షం ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారా? ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అని అంటున్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? అయితే రాత్రి నుంచి కూడా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు వస్తా ఉన్నప్పటికీ అయితే ఉదయం నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎండ తీవ్రత అయితే ఉధృతంగా ఉండింది. ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఏదైతే పచ్చి ధాన్యం ఉంటుందో దాన్ని ఆరబెట్టుకోవడానికి కళ్ళాల్లో ఆరబెట్టుకోవాలి. ఆ కళ్ళాలలో సరిగా వసతులు లేకపోవడంతో రోడ్ల సైడ్ ఆరబెట్టుకుంటా ఉన్నారు రైతులు. ఈ రోడ్ల సైడ్ ఆరబెట్టుకునేసరికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి అకాల వర్షంతో పాటు భారీ వర్షం రావడంతో ఈ వర్షంతో పాటు నీళ్లలో తడిసినటువంటి ధాన్యం కూడా కొన్ని ప్లేసుల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే వర్షం అయితే ఉందా, ఇంకా ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధుర. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.